నమస్కారం. అసలు నిజమైన ధర్మమంటే ఏంటి? వేదాలు చదివితే సరిపోతుందా? లేకపోతే గొప్ప గొప్ప తపస్సులు చెయ్యాలా? లేదా మన కళ్ల ముందే ఉన్న బాధ్యతల్ని నెరవేర్చడమా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతుక్కుంటూ కౌశికుడు అనే ఒక అన్వేషకుడు బయల్దేరాడన్మాట. అతంతో పాటు మనం కూడా ప్రయాణిద్దాం. ధర్మవ్యాధుడు అనే ఒక మహాజ్ఞాని దగ్గరికి. చూద్దాం ఆయన ఏం చెప్తాడో. మన జీవితంలో మనల్ని ఎప్పుడూ వెంటాడే ప్రశ్న ఇది కదా. అసలు మనందరి పరమ కర్తవ్యం ఏంటి? రోజువారీ పనుల్లో రకరకాల బాధ్యతల మధ్య పడిపోయి అసలు మనం చెయ్యాల్సిన అతి ముఖ్యమైన పనేదో మర్చిపోతూ ఉంటాం. కౌశికుడిని కూడా ఇదే ప్రశ్న తొలిచేసింది. అతని అన్వేషణకు కారణం ఇదే. మనందరినీ కూడా కాస్త ఆలోచనలో పడేసే ప్రశ్న ఇది. కౌశికుడెంతో ఆశతో వెళ్ళి ధర్మవ్యాధుడిని అడిగాడు. స్వామీ, అసలు ధర్మమంటే ఏంటి? సింపుల్గా చెప్పండి, నేనేం చెయ్యాలో అని. బహుశా అతనేమనుకున్నాడంటే, ఓ 10 రూల్స్ లాంటివి చెప్తారేమో, ఇవి చెయ్యి, ఇవి చెయ్యొద్దు అని ఒక లిస్ట్ ఇస్తారేమో అని ఆశించాడు. కానీ అసలు చిక్కుముడి ఇక్కడే మొదలైంది. సమాధానం అస్సలంత సులభంగా దొరకలేదు. మరి ధర్మవ్యాధుడు ఏం చెప్పాడు? ఆయన ముందుగా మనందరికీ తెలిసిన కొన్ని బేసిక్ విషయాలతో మొదలుపెట్టాడు. అవేంటంటే దానం చేయడం, ఎప్పుడూ సత్యమే పలకడం, తపస్సు, క్షమించడం, పెద్దవాళ్లకు సేవ చేయడం, కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, ఉన్నదానితో సంతృప్తిగా ఉండటం, స్వీయ అధ్యయనం. అవును, ఇవన్నీ మంచి మార్గానికి పునాదులే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కాని ధర్మంలోని అసలైన ఛాలెంజివి కావు. అసలు విషయం ఇంకా చాలా లోతుగా ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అన్ని ధర్మాల్లోకెల్లా అత్యున్నతమైనదిగా చెప్పేది అహింస. అంటే ఏ ప్రాణికి హాని చేయకూడదు. వినడానికి ఎంత బావుందో కదా. చాలా సింపుల్గా, చాలా పవిత్రంగా అనిపిస్తుంది. కాని ఒక్కసారి మనం నిజ జీవితంలోకి అడుగుపెడితే ఈ సింపుల్ సూత్రమే ఒక పెద్ద పజిల్లాగా, ఒక పెద్ద చిక్కుముడిలాగా మారిపోతుంది. ఒకవైపు చూస్తేనేమో ఆదర్శం, ఏ జీవికి హాని చెయ్యొద్దు అంటుంది. మరోవైపు చూస్తే వాస్తవం, మన బ్రతుకే హింసతో ముడిపడి ఉంది. చూడండి, ఒక రైతు పొలం దున్నుతున్నాడనుకోండి. తెలియకుండానే భూమిలో ఉన్న వేల జీవులు చనిపోతాయి. మనం మామూలుగా నడుస్తున్నప్పుడు మన కాళ్ల కింద ఎన్ని సూక్ష్మక్రిములు నలిగిపోతాయో లెక్కే లేదు. మరి అలాంటప్పుడు కంప్లీట్ అహింస అంటే జీరో హింస అనేది అసలు సాధ్యమేనా? ఇదే కౌశికుడి మెదడును తొలిచేస్తున్న ప్రశ్న. అప్పుడు ధర్మవ్యాధుడు ఒక అద్భుతమైన సత్యాన్ని బయటపెట్టాడు. ఆయనేమన్నారంటే, ఈ లోకంలో హింస చేయనివాడు అంటూ ఎవ్వరూ లేరు. అసలు పాయింట్ ఏంటంటే, సాధ్యమైనంత తక్కువ హాని చేయటం. అంటే ధర్మమంటే పర్ఫెక్ట్గా ఉండటం కాదు, ప్రయత్నం చేయటం. జీరో హింస అనేది లక్ష్యం కాదు, సాధ్యమైనంత తక్కువ హాని చేయడమే లక్ష్యం. చూశారా, ప్రాక్టికల్గా ఆలోచించడమే అసలైన ధర్మం. సరే, బయటి నియమాల గురించి, రూల్స్ గురించి మాట్లాడుకున్నాం, బానే ఉంది. కాని అసలు ఈ ధర్మాన్ని ఆచరించేది ఎవరు? మన లోపల ఉన్న ఆ నేను అనేది ఎవరు? ఆ ప్రయాణికుడెవరో తెలియకుండా ప్రయాణం గురించి పూర్తిగా ఎలా అర్థం చేసుకుంటాం? అందుకే ఇప్పుడు మన ఫోకస్ ఆత్మ యొక్క అనంతమైన ప్రయాణం వైపు మళ్ళుతోంది. ధర్మవ్యాధుడు చాలా సింపుల్గా వివరించాడు. ఈ శరీరం ఉంది చూసారా, ఇది మనం వేసుకునే బట్టల్లాంటిది. బట్టలు పాతబడిపోతాయి, చిరిగిపోతాయి, కాని వాటిని వేసుకున్న మనం అలాగే ఉంటాం కదా. అలాగే ఈ శరీరం నశించినా లోపలున్న జీవుడు అంటే ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. తన కర్మలనే ఒక బ్యాగేజీలా మోసుకుంటూ ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇదే కర్మచక్రం. మనం చేసే ప్రతి పని ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనం మన నెక్స్ట్ జన్మలో ఎలాంటి పంట పండుతుందో డిసైడ్ చేస్తుంది. మంచి పనులు అంటే పుణ్యకర్మలు చేస్తే దైవజన్మ వస్తుంది. పాపకర్మలు చేస్తే జంతువులుగానూ కీటకాలుగానూ పుడతాం. మరి మానవ జన్మ, అది ఈ రెండింటి మిశ్రమం. మంచి చెడు కలిసిన కర్మల ఫలితం. ఈ కర్మచక్రం నుంచి బయటపడేంతవరకు ఈ జనన మరణాల సైకిల్లో తిరుగుతూనే ఉండాలి. మరి ఈ చక్రం నుంచి బయటపడటమెలా? దానికి దారి ఎక్కడుంది? బయటెక్కడా లేదు, మన లోపలే ఉంది. అసలైన యుద్ధం బయటి శత్రువులతో కాదు, మన అదుపు తప్పిన ఇంద్రియాలతో, మన సొంత సెన్సెస్తో. ఈ లోపలి పోరాటంలో గెలిచినప్పుడే నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ధర్మవ్యాధుడు ఒక బ్యూటిఫుల్ మెటఫర్ వాడారు. ఊహించుకోండి, మన శరీరం ఒక రథం. ఈ రథాన్ని లాగేవి మన ఇంద్రియాలు. అవి మామూలు గుర్రాలు కావు, అదుపులేని అడవి గుర్రాలు. మరి ఈ రథాన్ని నడిపే సారథి ఎవరు? అదే ఆత్మ.
ఇప్పుడు ఆలోచించండి, ఆ సారథి గనక పగ్గాలు వదిలేస్తే ఏమవుతుంది? ప్రయాణం మొత్తం ప్రమాదంలో పడిపోతుంది. ఎలాగో చూద్దామా? ఫస్ట్, మనసులో ఒక చిన్న కోరిక పుడుతుంది. దాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతే అది కాస్త దురాశగా మారిపోతుంది. ఈ దురాశ మన ఆలోచనా శక్తిని, మన జడ్జ్మెంట్ని దెబ్బతీస్తుంది. ఇక జడ్జ్మెంట్ లేనప్పుడు ఈజీగా పాపంలోకి జారిపోతాం. చివరికి ఆత్మ తన అసలు దారినుంచి పక్కకు వెళ్ళిపోతుంది. సరే, మరి మన లోపల ఉన్న ఈ సారథిని, ఈ గుర్రాలను కంట్రోల్ చేసేవేంటి? మన స్వభావాన్ని, మన ఆలోచనలను తెర వెనుక ఉండి నడిపించే 3 ప్రాథమిక శక్తులున్నాయంట. వాటినే త్రిగుణాలు అంటారు. అందులో మొదటిది సత్వం. ఇది కాంతిలాంటిది. మనలో ఓర్పు, ప్రశాంతత, సంతృప్తి, జ్ఞానాన్ని పెంచుతుంది. ఒక క్లియర్గా ఉన్న సరస్సులాగా అన్నమాట. రెండోది రజస్సు. ఇది ఎప్పుడూ యాక్టివ్గా ఉండే గుణం. ఒక ప్రవహించే నదిలాంటిది. మనలో ఆవేశాన్ని, కోరికలను, దురాశను రగిలిస్తుంది. ఇక మూడోది తమస్సు. ఇది చీకటిలాంటిది. సోమరితనం, అజ్ఞానం, గర్వంతో మనల్ని కప్పేసే ఒక దట్టమైన పొగమంచు. మనందరిలో ఈ 3 గుణాలు నిరంతరం పోరాడుతూనే ఉంటాయి. ఓకే, ఇన్ని థియరీలు, ఇన్ని రూల్స్ విన్న తర్వాత కూడా కౌశికుడికి ఇంకా ఏదో కన్ఫ్యూజన్ ఉంది. అప్పుడు ధర్మవ్యాధుడన్నాడు, ఇక మాటలు చాలు, పద, నా జ్ఞానానికి అసలైన సోర్సేంటో నీ కళ్లతోనే చూపిస్తాను అని. ఇక్కడ నుంచి కథ ఒక ఊహించని అద్భుతమైన మలుపు తీసుకుంది. ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తన ఇంట్లోకి తీసుకువెళ్లాడు. ఇల్లంతా చాలా అందంగా అలంకరించి మంచి సువాసనలతో ఉంది. ఒక గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ చాలా గౌరవంగా మంచి ఆసనాల మీద కూర్చున్న ఇద్దర్నీ చూపించాడు. వాళ్లే ఆయన వృద్ధ తల్లిదండ్రులు. కౌశికుడు వాళ్ళని చూడగానే వెంటనే భక్తితో నమస్కరించాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు తమ కొడుకును చూసి కళ్లల్లో ఆనందంతో ఒక మాట అన్నారు. కుమారా, నీలాంటి కొడుకు మాకుండగా మాకేం లోటు, నీ ధర్మమే నిన్ను ఎప్పుడూ కాపాడుతుంది అన్నారు. ఆ ఒక్క మాట వేల పుస్తకాల సారాంశాన్ని చెప్పేసింది. అసలైన ధర్మరహస్యం మొత్తం ఆ మాటల్లోనే దాగి ఉంది. అప్పుడు కౌశికుడి మెదడులోని అన్ని ప్రశ్నలకు ఒక్క దెబ్బతో సమాధానం దొరికేలా ధర్మవ్యాధుడు అసలు సీక్రెట్ బయటపెట్టాడు. ఆయనన్నారు, నాకొచ్చిన ఈ జ్ఞానమంతా నేను చేసిన యజ్ఞాల వల్లో, యాగాల వల్లో రాలేదు. నా జ్ఞానానికి, నా శక్తికి ఒకే ఒక్క కారణం, నా తల్లిదండ్రులకు నేను చేసే సేవ. వాళ్లే నా కళ్ల ముందున్న ప్రత్యక్ష దైవాలు. ఇప్పుడు చూడండి, ఇద్దరూ జ్ఞానం కోసమే వెతికారు. కాని వాళ్ల దారులు ఎంత వేరుగా ఉన్నాయో. ఒకరు కౌశికుడు జ్ఞానం ఎక్కడో అడవుల్లో, ఆశ్రమాల్లో దొరుకుతుందననుకుని కన్నవాళ్లను వదిలేసి వెళ్లాడు. మరొకరు ధర్మవ్యాధుడు ఎక్కడికీ వెళ్లలేదు. తన ఇంట్లోనే ఉండి తన తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఆ అత్యున్నత జ్ఞానాన్ని సాధించాడు. మరి చెప్పండి, నిజమైన జ్ఞానం ఎక్కడ ఉంది? అప్పుడు ధర్మవ్యాధుడు కౌశికుడి కళ్లల్లోకి సూటిగా చూస్తూ ఒక కఠినమైన నిజాన్ని చెప్పారు. ఆయనన్నారు, నువ్వు వేదాలు నేర్చుకోవాలని నీ ముసలి తల్లిదండ్రులను ఏడిపిస్తూ వచ్చావు. నీ మొట్టమొదటి కర్తవ్యాన్ని, నీ ఫస్ట్ డ్యూటీని మర్చిపోయావు. అలాంటప్పుడు నువ్వు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని శాస్త్రాలు చదివినా అదంతా వేస్ట్ అని ముఖం మీదే చెప్పేశారు. చివరిగా ధర్మవ్యాధుడు కౌశికుడికి ఒక రకంగా మనందరికీ ఒకే ఒక్క ఉపదేశమిచ్చారు. వెంటనే నీ ఇంటికి తిరిగి వెళ్ళు. భక్తితో, శ్రద్ధతో నీ తల్లిదండ్రులకు సేవ చేసుకో. దానిలోనే నీకు అసలైన మేలుంది. ఈ కథ విన్నాక ఒకసారి ఆలోచించాలి. మనం ప్రపంచాన్ని మార్చడానికి, గొప్ప గొప్ప పనులు చేయడానికి బయల్దేరే ముందు మన ఇంట్లో, మన కళ్ల ముందున్న మనం మొదటి ధర్మాన్ని నెరవేరుస్తున్నామా? బహుశా మనం వెతుకుతున్న అతిపెద్ద తీర్థయాత్ర మన ఇంటి గడప దగ్గరే మొదలవుతుందేమో.